అయోధ్య రామాలయంలో కానుకలు నిధుల దుర్వినియోగం ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సిట్ రిపోర్ట్ రెడీ చేసింది. ప్రాథమిక నివేదికను యూపీ సీఎం యోగికి అందించింది. మరి ఆ సిట్ రిపోర్ట్లో ఏముంది, విచారణలో ఏం తేలింది? అయోధ్య రామాలయం నిధుల దుర్వినియోగం, ఆర్థిక అవకతవకల ఆరోపణలపై యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు స్పీడ్ అయింది. ఈ విచారణకు సంబంధించిన కీలక అంశాలతో కూడిన ప్రాథమిక నివేదికను సిట్ అధికారులు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఆదివారం అందజేశారు. దర్యాప్తు పూర్తిగా ముగిసే వరకు ఆలయ సిబ్బంది, ట్రస్ట్ నిర్వాహకులు ఎవరూ అయోధ్యను విడిచి వెళ్లకూడదని అధికారులు ఆంక్షలు విధించారు. ఇప్పటికే ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తో పాటు పలువురు సిబ్బందిని ప్రశ్నించిన అధికారులు కీలకమైన విరాళాల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆలయ సీసీటీవీ ఫుటేజ్లను కొందరు తారుమారు చేసి డేటాను డిలీట్ చేసినట్టుగా ఆధారాలు లభించడం సంచలనం రేపుతోంది. డిలీట్ అయిన డేటాను రికవరీ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ విచారణ వివరాలన్నింటినీ డిజిటల్ రూపంలో భద్రపరుస్తూ ప్రభుత్వానికి సిట్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తోంది. ఆరోపణల నేపథ్యంలో సిట్ మరో అంశంపై కూడా ఫోకస్ పెట్టింది. రామ్ మందిర్ ట్రస్ట్ చేపట్టిన భూ కొనుగోళ్లు, ఆలయ నిర్మాణ సామగ్రి సేకరణ అంశాలపై కూడా సిట్ దృష్టి సారించినట్టుగా సమాచారం. మార్కెట్ ధర కంటే ఎక్కువ రేటుకు భూములను ట్రస్ట్ కొనుగోలు చేస్తుందనే ఆరోపణలతో చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో రోజు రోజుకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తుండటంతో రాజకీయంగా దుమారం రేపుతోంది. సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది.